కుంభరాశి వారికి 29, 30, 31 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ముఖ్యంగా ఏంటంటే గనక ఈ వ్యక్తులే అండి మీ మీద చెడు ప్రయోగాలు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, బాధ పెడుతున్నారు. అలానే కాకుండా ఏంటంటే మీకు అంటే చెప్పాలంటే గనక కన్నీటికి కారణం అవుతారన్నమాట. ఈ వ్యక్తుల వల్ల మీరు చాలా భారీగా మోసపోయే అవకాశం అయితే ఉంటుంది. 3 రోజులు కూడా ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది, మీరు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అనేది మొత్తం కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి. కుంభరాశి వారి గురించి మనందరికీ తెలిసిందే కదా, చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, చాలా మంచి వ్యక్తులు అనమాట. అందరినీ కలుపుకొని పోతూ ఉంటారు, అందరితో ప్రేమనురాగాలతో మాట్లాడుతూ ఉంటారు, ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటారండి. నానుకున్న వాళ్ళ కోసం వీళ్ళు ఏదైనా చేస్తారండి, ఎంతకైనా సరే తెగిస్తారని చెప్పొచ్చు. వాళ్లకు తోడుగా నీడగా ఉంటూ ఉంటారండి. అలానే కాకుండా ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా కానీ వీళ్ళు ఏంటంటే కనుక బయటికి చెప్పుకోరండి. నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఇలా సఫర్ అవుతున్నానని చెప్పుకోకుండా మనసులోనే దాచుకొని చాలా బాధపడుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మీరు అంటే పోయిన రోజులు కనుక మనం గమనించుకుంటే ముఖ్యంగా చాలా ఇబ్బంది పడిపోయారండి, చాలా బాధపడ్డారండి. కష్టాలు, తీవ్రమైన ఇబ్బందులు, నష్టాలు, అసలు చేతిలో పనులు లేక, డబ్బు సమయానికి అందక చాలా బాధపడ్డారు కదా. కానీ ఇప్పుడు అలా కాదండి. 3 రోజులు కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది, అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి, మీ జీవితం మారబోతుంది, మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. మంచి ఫలితాలతో మీ లైఫ్ అనేది ఏంటంటే కనుక చేంజ్ అవ్వబోతుంది అనమాట. మీరే ఆ ఫలితాలను చూసి షాక్ అయిపోతారని చెప్పొచ్చు. అంత చక్కగా మీకు ఈ యొక్క అంటే చెప్పాలంటే కనుక 3 రోజులు అనుకూలంగా ఉంటుందన్నమాట. ప్రతిదీ కూడా మీరు అనుకూలంగా మార్చుకోగలుగుతారు, ప్రతి పనిని కూడా మీరు ఏంటంటే కనుక అనుకూలంగా చేసుకోగలుగుతారు. అయితే ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, గుడ్డిగా ఎవరిని నమ్మకండి. నమ్మిన వ్యక్తుల వల్ల ఏంటంటే కనుక ఎప్పుడు మీకు మోసమే జరుగుతుందన్నమాట. ఎప్పుడు కూడా ఏంటంటే వారి ద్వారా ఏంటంటే మీరు మోసపోతున్నారు, నష్టపోతున్నారు, ఇబ్బంది పడిపోతున్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మి ఏంటంటే కనుక మోసపోకండి. ఎవరితో ఏంటంటే కనుక విభేదాలు పెట్టుకోకండి. అంటే నార్మల్గా ఏంటంటే మీరు ఎవరి జోలికి వెళ్ళారండి, మీ పని ఏంటో మీరేంటో అంటే ఉంటూ ఉంటారు. కాకపోతే కొంతమంది ఉన్నారు కదండి మీ చుట్టూదా చేరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టేవాళ్ళు, వాళ్ళ వల్ల ఏంటంటే కనుక చాలా మీరు నష్టపోయే అవకాశం అయితే ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. అందుకే ఎవరిని ఎంత నమ్మాలో అంతలే నమ్మండి. అందరూ నా వాళ్ళు అనుకుంటారు, కానీ ఆ నా వాళ్ళల్లో శత్రువులు ఉన్నారని మాత్రం మీరు తెలుసుకోలేకపోతున్నారనమాట. అలా ఏంటంటే మీకు నష్టం చేకూరుతుంది. ఇక ఆ తర్వాత ఇంటి పరంగా బాగుంటుందండి, చాలా చక్కగా కలిసి రాబోతుంది, ఫ్యామిలీలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు సక్సెస్ అనేది ఉంటుందన్నమాట. ప్రతి పని కూడా మీకు ఏంటంటే అనుకూలంగా మారుతుంది, అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఏ పని చేసినా కానీ అందులో మంచి లాభాలు వస్తాయి. లాభాల బాటలో ఏంటంటే కనుక మీరు అంటే ప్రయాణిస్తారని చెప్పొచ్చు. మీరు ఇప్పటి వరకు కూడా అండి పడ్డ కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, సకల సంపదలు చేకూరబోతున్నాయి, అప్పులు తీరబోతున్నాయి, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడబోతున్నాయి. అలానే కాకుండా మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుంది, మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ని మీరు మార్చుకోగలుగుతారు. ప్రతిదీ కూడా మీరు ఏంటంటే కనుక తెలివితో జయించబోతున్నారు అని చెప్పొచ్చు. ఈ యొక్క కుంభరాశి వారికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుందండి. ఏ పని చేసినా తెలివితో చేస్తారు, ఏ సమస్య వచ్చినా ఏంటంటే కనుక తెలివితో అంటే ఎదుర్కొంటారనమాట. ఎక్కడ కూడా ఏంటంటే కనుక భయపడటం కానీ, అధైర్యపడటం కానీ, ఇది జరుగుతుందో లేదో అన్నట్టుగా బాధపడటం కానీ ఇలాంటివి అయితే చేయరండి. ఏదున్నా సరే ఏంటంటే కనుక వీళ్ళు తెలివితో దాన్ని ఏంటంటే కనుక జయిస్తారనమాట. చాలా మల్టిపుల్ టాలెంటెడ్ అని మనం చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారు, బాధపడిపోతూ ఉంటారు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. నష్టాలను కూడా ఇప్పటి వరకు ఎన్నో నష్టాలండి అంటే ఎదుర్కొన్నారని చెప్పొచ్చు. ఏ పని చేసినా పెద్దగా లాభాలు లేక బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి. ఒక పూట తింటే ఒక పూట పస్తులుండి, ఒక పూట పని దొరికితే ఇంకొక పూట పని దొరకక బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి కదా. కానీ ఇప్పుడు అలా కాదండి, మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి సకల సంపదలు చేకూరబోతున్నాయి, చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. అంతా కూడా మీకు అనుకూలంగా మారబోతుంది. ప్రతిదీ కూడా మీకు ఏంటంటే కనుక అనుకూలంగా ఉండబోతుందని చెప్పొచ్చు. చేసే పని పరంగా కావచ్చు, ఏదైనా అంటే మంచి పనులు ప్రారంభించినా అందులో ఏంటంటే కనుక అనుకూలత ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, కొంచెం ఏంటంటే మీ చుట్టుపక్కల మీకు శత్రువులు అధికంగా ఉన్నారండి. అంటే ఇంకెక్క పెరిగిపోయారనమాట. మీ ఎదుగుదలను ఆపాలని మిమ్మల్ని చూసి మీ మీద కుళ్ళుకోవటం, కుతంత్రాలు జరపటం, అలానే కాకుండా మీ ముందు ఒకటి మాట్లాడటం, మీ వెనక ఇంకొకటి మాట్లాడటం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం, ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎవరిని గుడ్డిగా నమ్మకండి. నమ్మిన వ్యక్తుల వల్ల ఎప్పుడు కూడా మీకు మోసమే జరిగిందండి. మీతో అవసరం ఉన్నంతసేపే బాగుంటారండి, అవసరం తీరిన తర్వాత మిమ్మల్ని పక్కన పెడతారు. మీరు కష్టాల్లో బాధల్లో ఉంటే ఎవరు రారు. అదే మీకు తెలిసిన వాళ్ళు కష్టాల్లో బాధల్లో ఉంటే మీరు వెళ్ళి పలకరించడం, వాళ్ళని ఆదరించటం, అభిమానించటం, అలానే కాకుండా మీకు తోచిన సహాయం, హెల్ప్ చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ మీరు ఎవరైనా బాధల్లో ఉంటే వాళ్ళు వస్తారండి, అసలు ఎవరు కూడా రారనమాట. అందుకే ఎవరిని కూడా మీరు గుడ్డిగా నమ్మకండి, నమ్మి మాత్రం మోసపోకండి. ముఖ్యంగా ఈ 3 రోజులు కూడా ఏంటంటే కనుక కొంతమంది వ్యక్తులు మీ మీద కావాలని ఏంటంటే చెడు ప్రయోగాలు చేస్తున్నారనమాట. మీరు పాడైపోవాలి, మీరు లైఫ్లో ఎదగకూడదు, మీరు లైఫ్లో ఏంటంటే కనుక ముందుకు వెళ్ళకూడదనమాట.
అలా భావించుకొని వీళ్ళు ఏంటంటే కనుక మీ మీద చెడు ప్రయోగాలు చేస్తున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. లేదంటే మీరు చాలా నష్టపోతారండి, చాలా ఇబ్బంది పడిపోతారండి, చాలా బాధపడతారు. ఇది గుర్తుపెట్టుకోండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే నా అనుకున్న వ్యక్తుల వల్లనే ఏంటంటే దారుణంగా మోసం జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఒక డబ్బు పరంగా కావచ్చు, లేదంటే ఆస్తి తగాదాల పరంగా ఏంటంటే కనుక మీరు నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని భారీగా మోసం చేసి ఇబ్బంది పెడతారు, బాధ పెడతారు. ఆ తర్వాత మీరు ఎంత ప్రయత్నం చేసినా కానీ నష్టపోయిన దానికి పరిహారం అయితే చెల్లించరనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఫ్యామిలీ పరంగా బాగుంటుందండి. ఫ్యామిలీ పరంగా ఏంటంటే కనుక ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు. చికాకులు, చిరాకులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. చేసే పనుల్లో మంచి లాభాలు కలుగుతాయి. వృత్తిపరంగా బాగుంటుంది, వ్యాపార పరంగా బాగుంటుంది, అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. 4 దిక్కుల నుంచి డబ్బు ఆకర్షించబడుతుంది. చేతిలో చిల్లి గవ్వలేక మీరు అంటే ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి కదా, అలాంటి రోజులు పూర్తిగా పోతాయన్నమాట. చేతి నిండా డబ్బు ఆడుతుందని చెప్పొచ్చు. ఇంకా మీరు చెప్పాలంటే కనుక ఇక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి సంపద పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కొత్తగా బిజినెస్ అంటే స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. బిజినెస్ని ఏంటంటే కనుక డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే అడిగిన వారు కూడా మీకు సమయానికి డబ్బిస్తారండి. మీకు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా సమయానికి డబ్బిస్తారనమాట. మొహమాటం లేకుండా ఏంటంటే కనుక మీరు అంటే డబ్బు అడగండి, ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు. ఇవ్వట్లేదని మీరు ఏంటంటే కనుక వదిలేస్తే వాళ్ళు ఇవ్వకుండానే పోతారు కదా, అది గుర్తుపెట్టుకోండి. ఇలా ఏంటంటే ఓవరాల్గా చూసుకుంటే బాగుంటుందండి. ఫైనాన్షియల్ ఆర్థికంగా చాలా చక్కగా కలిసి రాబోతుంది. చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. కానీ గ్రహాల అనుకూలత కూడా ఉందండి. రాహుకేతు ప్రభావాలు తొలగిపోవటం, గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండటం, ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మారటం, అనుకూలంగా మీరే మార్చుకోవటం, ఇలా ఏంటంటే కనుక అంత ఓవరాల్గా చూసుకుంటే బాగానే ఉందన్నమాట. కాకపోతే ఈ వ్యక్తులు ఉన్నారు కదండి మీ మీద చెడు ప్రయోగాలు చేస్తున్నారనమాట. ఆ వ్యక్తులు ఎవరో కాదండి, బయటి వ్యక్తులు అయితే కాదండి, మీకు తెలిసిన వ్యక్తులు అనమాట. మీ చుట్టూదా ఉండే వ్యక్తులే. అంటే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఏంటంటే కనుక కావాలని మీ మీద పగబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టాలనేది వాళ్ళ యొక్క కాన్సెప్ట్ అనమాట. అంటే ఇప్పుడు మనకు ఈ రోజులు ఎలా ఉన్నాయంటే కనుక ఒకరు బ్రతికారనుకోండి, మనం చూసి ఓర్వలేము, మనం బాగుపడకూడదు, మనం లైఫ్లో ముందుకు వెళ్ళకూడదు, మనం ఏంటంటే కనుక చక్కగా సంపాదించుకొని స్థిరంగా అంటే స్థిరపడకూడదు అనమాట. అందుకే వాళ్ళు ఏంటంటే మీరు ఎదగకుండా మీ ఎదుగుదలను ఆపాలని మీ మీద చెడు ప్రయోగాలు చేస్తున్నారు. మీరన్న మాటలు ఏంటంటే కనుక ఏదో డబ్బు విషయంలో దేని విషయంలో మీరు కొన్ని మాటలు వాళ్ళని అన్నారు కదా, ఆ మాటలు మనసులో పెట్టుకొని అలానే కాకుండా మీ ఎదుగుదలను ఆపాలని ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు మీకు భద్రశత్రువులు. అలానే కాకుండా ఏంటంటే కనుక మీ పాలోలు, మీకు తెలిసిన వ్యక్తులు అనమాట, బయటి వాళ్ళు అయితే కారండి. కాబట్టి ఏంటంటే వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ మీద ఏంటంటే కనుక చెడు ప్రయోగాలు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, మీ కన్నీటికి కారణం అవ్వాలని చూస్తున్నారు అనమాట. అందుకే ఈ ప్రయోగాల నుంచి బయటపడాలంటే చక్కగా ఇష్టదైవం ఎవరైనా కావచ్చు, మీ కులదేవత, గ్రామ దేవతలు, అలానే కాకుండా ఆంజనేయ స్వామిని మీరు ఎక్కువగా ఆరాధిస్తూ ఉండండి. ఏవైనా ప్రయోగాలు చేసినా కానీ ఆ ప్రయోగాలను తిప్పికొట్టడానికి భగవంతుడు తోడుంటాడనమాట. అందుకే ఎలాంటి ప్రయోగాలు లేకుండా చక్కగా మీ లైఫ్ని లీడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ప్రయోగాల నుంచి కూడా మీరు ఏంటంటే కనుక బయటపడే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. అధికంగా గుడ్డిగా ఎవరిని నమ్మకుండా మీరేంటంటే మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఏ బాధ ఉన్నా, ఏదైనా గుడ్ న్యూస్ ఉన్నా, హ్యాపీనెస్ ఉన్నా మీరు ఇతరులతో పంచుకోకండి. మీరు అంటే హ్యాపీనెస్ చెప్తే ఏంటంటే కనుక వాళ్ళు చాలా వరకు కూడా మీ మీద ఏడుస్తారండి. అదే మీరు అంటే బ్యాడ్ న్యూస్ చెప్పారనుకోండి, మీ ముందే ఏంటంటే కనుక నవ్వుతారనమాట. అంటే మనసులో బాగైంది అన్నట్టుగా ఉంటుందన్నమాట. అందుకే ఏంటంటే ఎలాంటి విషయాలు ఎవరితో పంచుకోకండి, ఎవరితో చెప్పుకోకండి. ఎవరి ముందు కూడా నాకు ఈ బాధ, ఈ సమస్య ఉందని మాత్రం అసలు చెప్పుకోకపోవటమే బెటర్ అని చెప్పొచ్చు. కాబట్టి ఎవరిని గుడ్డిగా అయితే నమ్మకండి. నమ్మిన వ్యక్తుల వల్ల మోసం జరుగుతుంది, బాధలు కలుగుతాయి, ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మీరేంటంటే కనుక ఎవరితో పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకోకపోవటమే బెటర్ అని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత మీకు 2 కోరికలు తీరుతాయండి. ఒకటి వచ్చేసి ఏంటంటే కనుక సంతానం లేని వారికి సంతానం కలిగితే ప్రేమ పెళ్లి ఏంటంటే కనుక ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి. ఎన్నాళ్ళ నుంచో మీరు ఏంటంటే కనుక ప్రేమించిన వ్యక్తితోనే వివాహం కలగాలనుకుంటున్నారు కదా, అంటే జరగాలనుకుంటున్నారు కదా, అలాంటి వాళ్లకు ప్రేమించిన వ్యక్తితోనే వివాహం జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. ఆ తర్వాత ఏంటంటే ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు గట్టిగా ప్రయత్నిస్తే తప్పకుండా ఉద్యోగం వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి గట్టిగా ప్రయత్నించండి. మీకు తెలిసిన వాళ్ళ త్రూ ఏంటంటే కనుక ఉద్యోగం వస్తుంది. అలానే కాకుండా ఉద్యోగం ఏంటంటే కనుక మీరు అంచనా వేసిన దానికంటే కూడా మీకు మంచి ఉద్యోగమే లభిస్తుందని కూడా మనం చెప్పొచ్చు. కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు, ఉద్యోగం లేదని బాధపడేవాళ్ళు, ఉద్యోగం కోసం అంటే ఇలా వెతుకుతున్నారు, ఇబ్బంది పడిపోతున్నారు కదా, అలాంటి వాళ్ళకు ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగుతుందన్నమాట. పెద్దగా ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. ఈ 3 రోజులు కూడా బాగుంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, ప్రతిదీ కూడా అనుకూలంగా మార్చుకోగలుగుతారు, ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. ఏ పని చేసినా అందులో బాగా రాణించే అవకాశం అయితే ఉంటుంది. మీరు
అంటే కొన్ని ఏంటంటే గనక జాగ్రత్తలు పాటించండి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. కంటి నిండా నిద్రపోండి. ముఖ్యంగా ఏంటంటే గనక నిద్రలేని సమస్యతో బాధపడుతున్నారండి. ఆలోచన పెరిగిపోతుంది, బాధలు ఎక్కువైపోతున్నాయి, కష్టాలు తీవ్రంగా వస్తున్నాయి. ఒక కష్టం పోగానే ఇంకో కష్టం వస్తుంది కదండీ! అందుకే ఏంటంటే సరిగ్గా తిండి తిప్పలు లేక మేము బాధపడుతున్నామండి, ఇబ్బంది పడుతున్నామండి అనుకుంటున్నారు కదా! అయితే కంటి నిండా నిద్రపోండి. లేకపోతే ఏంటంటే గనక విపరీతంగా అనారోగ్య సమస్యలు వస్తాయన్నమాట. మీకు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. విపరీతంగా ఏంటంటే గనక అనారోగ్య సమస్యలు వచ్చి బాధపడతారు. కాబట్టి కొంచెం ఆలోచనలు పక్కన పెట్టి కంటి నిండా నిద్రపోవటం, సమయానికి ఆహారం తీసుకోవటం, ఎక్కువగా ఆలోచించకపోవడమే బెటర్ అని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే గనక అంతగా ఆలోచించకండి. ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే గనక ఇక్కడ మనం గమనించుకుంటే మీకండి ఈ 3 రోజులు కూడా అంటే ఒక రోజు మనం చూసుకుంటే శుక్రవారం వస్తుంది కదండీ! ఈ శుక్రవారం అంటే గనక ఇక్కడ 29వ తేదీ శుక్రవారం ఉంది కదా! అయితే 29వ తేదీ లక్ష్మీదేవిని పూజించండి. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందన్నమాట. కాబట్టి ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా పోతాయి. డబ్బనేది ఏదో దిక్కు నుంచి మీ దగ్గరకు ఆకర్షిస్తుంది. ధన ద్వారాలు తెరుచుకొని ధనం అనేది రావటం అనేది జరుగుతుంది. ధన సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోతుందన్నమాట. కాబట్టి లక్ష్మీదేవిని దీపధూప నైవేద్యాలతో పూజించండి. అలానే కాకుండా ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించిన తర్వాత చిన్న బెల్లం ముక్కను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి దానిపైన ఆవునేతిని 2 చుక్కలు పోసి అనంతరం ఆ బెల్లాన్ని ఏంటంటే కనుక స్వీకరించండి. ఇలా చేయటం వల్ల గ్రహదోషాలు, జాతక దోషాలు, శని బాధలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి శుక్రవారం పూట ఇది ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత ఏంటంటే ఇంకొకటండి, మీరు అంటే తీవ్రంగా అండి ధన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు కదండి, డబ్బు లేక నరకం చూస్తున్నామండి, ఎంత సంపాదించినా డబ్బు రావట్లేదు అనుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళు శుక్రవారం కావచ్చు, లేదంటే 31వ తేదీ పౌర్ణమి ఉందన్నమాట, ఆ రోజు కావచ్చు, మీరేంటంటే కనుక స్నానం చేసి చక్కగా లక్ష్మీదేవికి దీపం పెట్టి ఆ తర్వాత ఒక తెల్లని కాగితం కానీ ఒక 10 రూపాయల నోటు కానీ తీసుకొని దానిపైన ఒక సైడ్కి అనమాట, అంటే తెల్లని కాగితం అయితే మధ్యలోనే రాయండి. ఇలా 10 రూపాయల నోటు తీసుకుంటే ఒక సైడ్కి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ నెంబర్ రాసి మీ దగ్గర పెట్టుకోండి. న్యూమరాలజీ ప్రకారం మనం కనుక పరిశీలించుకుంటే ఈ నెంబరు కుంభరాశి వారికి చక్కగా పనిచేస్తుంది. ఇది దైవ నెంబర్ అని చెప్పొచ్చు. లక్ష్మీదేవికి అతీత శక్తివంతమైన నెంబరు. ఇది అట్రాక్టర్ నెంబర్ అనమాట, అంటే ధనాన్ని ఆకర్షించడానికి ఉపయోగపడే నెంబర్ అనమాట. మనము చాలా ఇబ్బంది పడిపోతున్నారు కదండి డబ్బు లేక మీరు. అందుకే ఆ సమస్య నుంచి మీరు బయటపడాలన్నా డబ్బు చేతులు ఆడుతూ ఉండాలి. ఎంతో కొంత మనం సంపాదించింది మన చేతుల్లో ఆడుతుంది అనుకోండి, మనకు హ్యాపీనెస్ ఉంటుంది కదా. అలాంటి ధనం మీ దగ్గరికి రావాలంటే మీరు ఏం చేయండి అంటే గుర్తుపెట్టుకోండి, ఈ నెంబర్ని మీకు ఏంటంటే అనుకూలంగా పనిచేస్తుందన్నమాట. ఈ నెంబర్ చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ నెంబర్ ఇలా రాయండి. ఇలా 10 రూపాయల నోటుపై 55588 ఇంతకు మించి రాయకండి. 5 లక్ష్మీదేవి, 8 అంటే మనకు లక్ష్మీ నరసింహస్వామి అని అర్థం అనమాట. మనం చెప్పేది కాదు, ఇది శాస్త్రంలో చెప్పబడ్డది. కాబట్టి ఇలా ఏంటంటే 10 రూపాయల నోటు పైన కానీ తెల్లని కాగితం మీద కానీ రెడ్ పెన్నుతో రాసేసి మీ దగ్గర పెట్టుకోండి. ఇలా పెట్టేసుకొని ఏంటంటే కనుక వదిలేయండి. నెల రోజులు ఉంచండి. ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఆ నెంబర్ని తీసి ఏదైనా చెట్టు మొదట్లో వేయండి. ఆ 10 రూపాయల కాగితం ఉంటే అలాగే పెట్టేసుకోండి. ఏం కాదు, పెట్టుకుంటే మంచిదే, డబ్బు వస్తుంది, రాదని చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే కనుక మనకు నమ్మకం కూడా ఉండాలి కదండి. నమ్మకం ఉంటేనే కదా అధికంగా ఫలితం వస్తుంది. అందుకే నమ్మకంతో ఏంటంటే కనుక మీ దగ్గర పెట్టేసుకోండి. మీరే చూడండి ఎంతలా ఫలితం వస్తుందో అంతలా ఫలితం అనేది మీరు మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారండి. అంటే ఇంతలా ఫలితం వచ్చిందా అనుకుంటారనమాట. అంత చక్కగా ఉపయోగపడుతుందండి. మర్చిపోకండి, చేసుకోండి, మీరే రిజల్ట్ని చూస్తారనమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన నెంబర్. ఈ నెంబర్ మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఆ తర్వాత శనివారం మీకు అంతా కూడా బాగానే ఉంటుంది. అంటే 30వ తేదీ కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రతి పని మీకు అనుకూలిస్తుంది, ప్రతి పని మీకు సిద్ధిస్తుంది. ఎలాంటి సమస్యలు లేకుండా మీరేంటంటే కనుక లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. చేసే పనుల్లో ఆటంకాలు ఇలాంటివి ఉండవన్నమాట. ఇక 31వ తేదీ పౌర్ణమి ఉందన్నమాట అండి. అష్టదరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలిగి చక్కగా కలిసి రావాలి, ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. అలానే కాకుండా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలి, సకల శుభాలు చేకూరాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. కుంభరాశి వారు గనక ఈ పరిహారము చేసుకుంటే తప్పకుండా ఫలితాలు అయితే వస్తాయి. ఆ ఫలితాలను మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట. అంత శక్తివంతమైన పరిహారం, అంత చక్కగా మీకు సిద్ధించే పరిహారం. కాబట్టి ఏం చేయండి అంటే, మీరు ఆవాలు ఉంటాయి కదండి, ఆవాలు మనందరి ఇళ్ళల్లో ఉంటాయి. మన వంటల్లో ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటాం కదా ఆవాలు. పోపుల్లో అలానే కాకుండా ఆవపిండి పచ్చడిలో ఉపయోగిస్తారు. అవి ఏంటంటే పరిహార పరంగా ఉపయోగపడతాయి. మనం ముందే చెప్పాం కదా, ఈ వ్యక్తులు తాంత్రిక అంటే ప్రయోగాలు మీ మీద చేస్తున్నారు, తాంత్రిక పరిహారాలు మీ మీద చేయిస్తున్నారు, మీరు పాడైపోవాలని చూస్తున్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని చెప్పాం కదా. దాన్ని తిప్పికొట్టడానికి ఆవాల పరిహారం అనేది మీకు చక్కగా పనిచేస్తుంది. అలానే కాకుండా మీ జీవితం మారటానికి కూడా మీకు పనిచేస్తుందండి. ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి
పరిహారం ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక స్పూన్ ఆవాలు తెల్లని కాగితంలో తీసుకొని మీరేంటంటే గుర్తుపెట్టుకోండి 7 సార్లు తల చుట్టూతా తిప్పండి. 7 సార్లు తల చుట్టూతా తిప్పిన తర్వాత ఈ ఆవాలు ఉన్నాయి కదా, ఈ ఆవాలను ఏంటంటే ఒక తెల్లని కాగితంలో మీరు పొట్లం కట్టండి. అలా పొట్లం కట్టిన తర్వాత ఈ పేపర్ని ఏంటంటే 7 సార్లు తిప్పిన తర్వాత ఇంటి బయట పెట్టి ఆవాలతో సహా కాల్చేయండి. అందులో 2-3 కర్పూర బిళ్ళలు వేయండి కావాలంటే. అవి కాలాలి కదా, కాలేటప్పుడు కొంచెం చిటపటలాడుతూ ఉంటాయి చూసుకోండి. ఇంకా ఆ తర్వాత ఇంటి బయటనే కాల్చండి. తల చుట్టూదా 7 సార్లు తిప్పి కాలిస్తే ఏంటంటే కనుక మీ మీద ఉండే చెడు ప్రయోగాలు తొలగిపోతాయి. అలానే కాకుండా మీకుండే కొన్ని దరిద్రాలు, సమస్యలు, ఇబ్బందులు, రాహుకేతు ప్రభావాలు, గ్రహాలు నీచ స్థాయిలో ఉండటం ఇదంతా కూడా జరుగుతుంది కదా, దరిద్రం పట్టి పీడిస్తుంది కదా, దాని నుంచి మీరు విముక్తి కలిగించుకోవటానికి ఈ యొక్క పరిహారం అనేది మీకు అనుకూలిస్తుంది. పౌర్ణమి ఆదివారం ఉంది కాబట్టి సాయంత్రం సంధ్యా సమయంలో చేయండి. అలా చేసుకుంటే చాలా మంచిది. కానీ ఎవరితో పంచుకోకండి, ఎవరితో చెప్పుకోకండి. మేము ఇలా చేసాము, ఇలా చేస్తేనే మాకు ఫలితం వచ్చిందని ఎవరితో చెప్పుకోకుండా ఈజీగా చేసేసుకుని రిజల్ట్ అనేది పొందండి. మీరే ఫలితాన్ని చూసి షాక్ అయిపోతారన్నమాట. ఇంతలా ఫలితం వచ్చిందని ఆశ్చర్యపోతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి చేయండి తప్పక.